సిరి సంపదలను ప్రసాదించే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి అమ్మవారు దివి నుండి భువికి దిగివచ్చిన రోజే లక్ష్మీ పంచమి. ఉగాది. ఈ ఉగాది రోజు నుండి మనకి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉగాది నుండి 5వ రోజు అనగా చైత్ర శుక్ల పక్షమి పంచమిని లక్ష్మీ పంచమిగా మనందరము జరుపుకుంటాము. ఈ లక్ష్మీ పంచమిని శ్రీ పంచమి అని, వసంత పంచమి అని కూడా అంటారు. వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారిని మనందరం కూడా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ 9 రోజులు పూజ చేయడం కుదరనివారు ఈ ఒక్కరోజు లక్ష్మీదేవి అమ్మవారికి, ఇటు లలితాదేవి అమ్మవారికి ప్రత్యేకమైన రోజుగా ఈ లక్ష్మీ పంచమిని అందరూ జరుపుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా ఆదిపరాశక్తి అయిన ఆ లలితాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఒక్కరోజైనా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి, కొండంత ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు. ఇంతటి విశేషమైన పర్వదినం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి జీవన మనుగడ కోసం లక్ష్మి అవసరం, అంటే సంపద. మరి ఈ సంపదని లక్ష్మీదేవి అమ్మవారు ప్రసాదిస్తుంది. మన ఇంట అమ్మవారు అడుగుపెట్టి అమ్మవారికి అనుగ్రహం కోసం పూజను అందరూ ఈ విధంగా చేయండి. లక్ష్మి అంటే ఒక సంపదే కాదండి, ఆరోగ్యం, మనశ్శాంతి, అలాగే కుటుంబ కలహాలు లేకుండా ప్రశాంతంగా జీవించటం, ఇవన్నీ కూడా సంపదతో సమానమైనవి. కాబట్టి అటువంటి సంపద కలగాలని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ రోజున లక్ష్మీ పంచమి వేళ లక్ష్మీదేవి అమ్మవారిని ఈ విధంగా నిండుగా అలంకరణ చేయండి. భక్తి శ్రద్ధలతో, నిర్మలమైన భక్తితో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. అప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. మరి ఈ 2025వ సంవత్సరంలో లక్ష్మీ పంచమి ఏ తేదీన వచ్చింది, మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే 2025వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం వేళ పంచమి తిథి అనేది పూర్తిగా ఉందండి. కాబట్టి ఈ రోజు అంతా కూడా అమ్మవారిని పూజించే రోజుగా, అంటే పంచమి తిథి పూర్తిగా ఉండడం వలన ఏప్రిల్ 2వ తారీఖు ఉదయం వేళ, సాయంత్రం వేళ అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. దివి నుండి భూమికి దిగివచ్చిన ఆ లక్ష్మీదేవి అమ్మవారికి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. మరి ఈ రోజున ఉదయం వేళ నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అమ్మవారికి పూజ, నిత్య పూజా మందిరంలో అయినా లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసైనా సరే ఈ పూజను చేయవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగు పెట్టాలి అంటే ఇలా ప్రధాన గుమ్మడి సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పాదాలను ఉంచి ఇంట్లోకి ఆహ్వానించే విధంగా గుమ్మం దగ్గర ఈ విధంగా అలంకరణ చేయాలి. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. కాబట్టి అమ్మవారికి సువాసన వచ్చే సుగంధభరితమైన పూలతో అలంకరణ చేయండి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకరణ చేయటం, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయటం, లేదా కుంకుమతో కుంకుమ పూజ చేయడం లాంటివి చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే లక్ష్మీప్రదమైన మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి ఈ రోజున పూజించడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించండి. మనం పూజా విధానం మాట్లాడుకున్నట్లుగా ఈ రోజున లక్ష్మీ పంచమి. అసలు ఈ లక్ష్మీ పంచమి యొక్క విశిష్టత ఏమిటి, అసలు దివి నుండి భూమికి అమ్మవారు ఎందుకు దిగి వచ్చారనే విషయాన్ని మన పురాణాల ద్వారా ఒక చిన్న కథ అనేది తెలుపుతుందండి. ఆ కథ గురించి కూడా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్ళిందట. లక్ష్మీమాత వెళ్ళిన తరువాత దేవతలు సంపదకు దూరమయ్యారట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తల్లి లక్ష్మిని ప్రసన్నం చేసుకోవటానికి కఠినమైన తపస్సు మరియు ప్రత్యేక ఆచారాలు చేశారట. ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారికి దేవతలందరూ కూడా ఉపవాసం ఉన్నారట. మరియు వారిని అనుసరించి రాక్షసులు మహాలక్ష్మిని పూజించటం ప్రారంభించారట. ఆ తర్వాత తల్లి లక్ష్మి తన భక్తుల పిలుపు వినింది మరియు ఆమె ఉపవాసం ముగిసిన తర్వాత మళ్ళీ జన్మించింది. తర్వాత ఆమె శ్రీహరి విష్ణువుని వివాహం చేసుకుంది మరియు ఆ దేవతలు మళ్ళీ శ్రీదయతో ఆశీర్వదించబడింది. ఈ తేదీ అంతా కూడా చైత్రమాసం శుక్లపక్షం 5వ రోజు నాడు జరిగిందట. ఈ కారణంగా ఈ తేదీని లక్ష్మీ పంచమి ఉపవాసంగా జరుపుకున్నారు. ఇంతటి ప్రత్యేకమైన రోజున అమ్మవారికి అభిషేకించటం చాలా మంచిదండి. పంచామృతాలతోనూ మంగళకరమైన జలంతోనూ అమ్మవారిని అభిషేకించాలి. మరి లక్ష్మీ పంచమి వేళ పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం వేళ పూజ చేయండి. అలాగే లేదా ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయం సంధ్యా సమయం వేళ, అంటే సాయంత్రం 6 గంటల సమయానికి ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారి ముందు చక్కగా కూర్చుని అభిషేకించి ఈ రోజున లలితా సహస్రనామం, అలాగే మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. ముందుగా మనం ఎన్ని పూజలు చేసినా సరే తొలి పూజ గణపతికి పూజ చేయాలి. కాబట్టి ఈ రోజున గణపతికి ఇష్టమైనటువంటి గరికను చక్కగా సమర్పించండి.
అలాగే ఎర్రటి మందార పూలతో అలంకరణ చేయండి. అక్షింతలు పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించి గణపతికి నమస్కరించుకొని ఈ పూజను చేస్తున్నాము, ఎటువంటి ఆటంకం లేకుండా పూజ నిర్విఘ్నంగా జరిగేలాగా చూడమని ఆ వినాయకుని ప్రార్థించండి. దీపం చూపించి ధూపం వేసి ఏవైనా పండ్లు, పాలు లేదా డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ విధంగా వినాయకుడిని అయితే పూజించవలసి ఉంటుంది. ఏ పూజా వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. ఆ విధంగా ఈరోజు లక్ష్మీ పంచమి వేళ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం, శుచిగా ఉండడం, అలాగే తలంటు స్నానం చేయటం, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఈ రోజున చేయవలసిన పనులు. మరి చేయకుండా పనులు ఏమిటి అంటే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడవేయకూడదండి. అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు, పిల్లల మీద కూడా గొడవ పడకూడదు. ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి. ఏ ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడి ఆహ్వానింపబడతారు. ఇంకా మీకు ఈ రోజున వీలైతే కదంబం పూలతో అమ్మవారిని పూజించడం లేదా తామర పూలతో అమ్మవారికి ఈ రోజున అలంకరణ చేయడం లాంటివి చేస్తూ ఉండండి. లేదా తామర ఒత్తులతో దీపారాధన చేసినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నవే కదంబం పువ్వులు. అలాగే ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చే విధంగా చూడండి. అంటే అగరబత్తులతో ధూపం వేయటం లేదా సాంబ్రాన్ని ఇంట్లో వేయటం వలన మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే పూజలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లండి. లేదా జవ్వాది ఆయిల్ ఉన్నా సరే మీరు దీపారాధన చేసేటప్పుడు ఆయిల్లో కూడా వేయవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కదండి. కాబట్టి అమ్మవారికి ఈ రోజున పాలతో అభిషేకం చేయవచ్చు. అంటే ఆవు పాలు ఉన్నట్లయితే ఆవు పాలతో అభిషేకించండి. లేదా పంచామృతాలతో అభిషేకించవచ్చు. లేదా మంగళకరమైన జలంతో కూడా అమ్మవారిని అభిషేకించవచ్చండి. అమ్మవారిని పూజించాలని మనకి సంకల్పం ఉండాలి. కానీ అమ్మవారిని భక్తితో ఏ విధంగా పూజించినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను శుద్ధమైన జలం తీసుకున్నానండి. అందులో కొద్దిగా గంగాజలం వేశాను. ఇక ఇందులోనే కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేశానండి. ఇందులో కొద్దిగా జవ్వాది పౌడర్, జవ్వాది ఆయిల్ కూడా వేశాను. ఇంకా మీ దగ్గర వట్టివేర్లు ఉన్నా సరే వట్టివేర్లు కూడా పెట్టవచ్చండి. అంటే ఇవన్నీ కూడా మంగళకరమైన జలం, సువాసన వచ్చే సుగంధభరితమైన జలంగా మారుతుంది. నేను అష్టగంధం కూడా కొద్దిగా కలిపాను. ఈ జలం అంతా కూడా ఇప్పుడు ఎంతో సుగంధభరితంగా మారింది. సువాసన వచ్చే ఈ జలంతో అమ్మవారికి అభిషేకిస్తే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి. ఇలా కలుపుతున్నప్పుడే ఒక మంచి అరోమా స్మెల్ అనేది ఇల్లంతా కూడా మీకు తెలుస్తుంది. అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మీ అందరూ కూడా పూజ చేయలేకపోయినప్పటికీ ఇలా పూజ చేస్తున్నప్పుడు చూసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట. కాబట్టి నిర్మలమైన భక్తితో మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారి ముందు ఉంచి చక్కగా అమ్మవారిని కళ్ళు మూసుకొని ఓం శ్రీమాత్రే నమః అనుకోండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టి ఈ విధంగా అభిషేకించవచ్చు. లేదా ₹1 కాయిన్ తీసుకుని అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి ఆ ₹1 కాయిన్కి మీరు అభిషేకం అనేది చేయవచ్చండి. ఇంకా శుద్ధమైన జలం కొద్దిగా నీరు పోసి మంగళహారతలు ఇవ్వండి. అభిషేకించిన జలాన్ని ఎక్కడ పడవేయకూడదండి. అసలు తొక్కే ప్రదేశం అస్సలు వేయకూడదు. పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. కానీ ఇంకా మీరు ఆ నీటి మీద చక్కగా తమలపాకు వేసి ఇల్లంతా ప్రోక్షణ చేయండి. అలాగని నేల మీద వేయకండి, గోడల మీద వేయండి. కొద్ది కొద్దిగా మంచి సువాసన వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడైతే సువాసన వస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారు నివసించి ఉంటారట. కాబట్టి ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర కూడా ఇరుప్రక్కల కొద్ది కొద్దిగా నీరుని వేసి ఉంచవచ్చండి. ఇంకా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్ మీద తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన నేను ఒక గిన్నె కూడా పెట్టుకుంటున్నానండి. ఇందులో మీరు మంగళకరమైన వస్తువులను ఉంచండి. అంటే 9 రకాలైన మంగళకరమైన వస్తువుల నుంచి ఆ పైన అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పటి వరకు మీరు కామాక్షి దీపాన్ని కనుక ఇంట్లో వెలిగించినట్లయితే ఈరోజు వెలిగించండి, చాలా మంచిది. అలాగే ప్రత్యేకమైన రోజుల్లో ఇలా పండుగ పర్వదినంలో కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజించాలండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహంతో పాటుగా స్వామివారి విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోవచ్చు. లేదా వెంకటేశ్వర స్వామివారి యొక్క దీపం కుందు ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 9 మంగళకరమైన వస్తువులను ఉంచాను. మీ అందరికీ తెలిసినవి పసుపు కొమ్ములు, వక్కలు, అలాగే గోమతి చక్రాలు, వెండి పువ్వులు, తామర గింజలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, శ్రీఫలం ఇలాంటివి ఎన్నో మంగళకరమైన వస్తువులను 9 రకాలుగా తెచ్చుకొని నేను ఈ విధంగా గిన్నెలో పోసుకొని ఆ తర్వాత వాటిపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక ఎర్రటి క్లాత్ పెట్టుకొని ఆ పైన విగ్రహాన్ని పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టడం చాలా అంటే చాలా మంచిది. మీరు దేవుని మందిరంలో ప్రతినిత్యము కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు.
ఇక ముందుగా స్వామివారి దీపాన్ని వెలిగించాను, కామాక్షి దీపం వెలిగించాను. ఆ దీపపు కాంతుల మధ్యన అమ్మవారు ఎంత అందంగా వెలిగిపోతున్నారో చూసారా? ఈ దీపపు కాంతుల మధ్యన అమ్మవారిని ఎంతసేపు చూసినా సరే తనివి తీరదే. చూడండి ఎంత అందంగా ఆ దీపపు కాంతుల మధ్యన అమ్మవారు వెలిగిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన మంగళకరమైన వస్తువులలో అమ్మవారి పాదాలు కూడానండి. కాబట్టి అమ్మవారి పాదాలు ఉన్నా సరే పూజలో పెట్టుకొని ఆ పాదాలకి పూజ అనేది చేయవచ్చు. అమ్మవారి పాద పూజ చేసినట్లుగా భావిస్తూ అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి మీ శక్తి కొలది ఉపవాసం ఉంటే మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీరు ఏమైనా తినవచ్చండి. మీరు ఈ పూజని బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదండి. అంటే ఉదయం 4:30 సమయం నుంచి 6:30 సమయం వరకు కూడా బ్రహ్మముహూర్తం అని అంటారు. ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరనప్పుడు మీరు 7 గంటల సమయం నుంచి 9 గంటల మధ్యన పూజను మొదలుపెట్టి పూర్తి చేయవచ్చు. అమ్మవారికి ఎంత అలంకరణ చేసి పూజ చేశాము అనే కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో పూజించాము అన్నదే ముఖ్యమండి. అందుకే పూజలో లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో అయితే ఎటువంటి లోపము ఉండకూడదు. నిర్మలమైన భక్తితోటి ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి మీద మనసు లగ్నం చేసి పూజ చేయడం ముఖ్యం. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు చేయవలసిన ముఖ్యమైన పనులలో కుంకుమ పూజ అండి. కుంకుమ పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామాన్ని చదవండి. లలితా సహస్రనామం చదువుతూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి. ఒకవేళ మాకు లలితా సహస్రనామం చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే మొబైల్స్లో పెట్టుకొని వింటూ కూడా ఓం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి. ఆ కుంకుమను మీరు ప్రతిరోజు కూడా నుదుటిన ధారణ చేయండి. అలాగే ఎవరికైనా ముత్తైదులకు కూడా ఈ కుంకుమ అనేది ఇస్తే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజతో పాటుగా మంగళకరమైన వస్తువులతో కూడా అష్టోత్తరాన్ని చదవండి. అంటే మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. అలాగే పూజానంతరం ఆ మంగళకరమైన వస్తువులను, అలాగే అమ్మవారు మనం విగ్రహం పెట్టుకున్నటువంటి ఆ మంగళకరమైన వస్తువులను కూడా ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను. ఇంకా అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువులతో ఈ విధంగా పూజ అనేది చేయండి. ఉపవాసం ఉన్నవారు ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండవలసి వస్తుంది. ఉదయం వేళ అమ్మవారు పూజించిన తర్వాత దీపం, ధూపం, నైవేద్యం సమర్పించి సాయంత్రం వేళ కూడా అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. ఈ రోజున తప్పనిసరిగా అమ్మవారికి మీ శక్తి కొలది జాయిటి మొక్క, 2 తమలపాకులు, అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, వక్క, దక్షిణ సమేతంగా అమ్మవారికి ఈ రోజున తాంబూలం ఇవ్వండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చలిమిడి, వడపప్పు, పానకం, పండ్లు, అలాగే మొలకెత్తిన శనగలు. తప్పనిసరిగా మొలకెత్తిన శనగలు కూడా అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా పెట్టవచ్చండి. పులిహార, పరమన్నం లేదా దద్దోజనం, పులగాన్నం ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. అలాగే ఈ రోజున అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి లేదా పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున లక్ష్మీ పంచమి కాబట్టి అందరూ కూడా అమ్మవారికి పచ్చకర్పూరంతో లేదా పంచహారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ రోజు మొత్తంలో ఉదయం వేళైనా సాయంత్రం వేళ సరే అమ్మవారిని పూజించిన తర్వాత గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి లేదా శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి గుడికి వెళ్ళి అయినా సరే నమస్కరించుకోండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా లక్ష్మీ పంచమి వేళ అమ్మవారిని పూజించండి. అలాగే ఉపవాసం ఉన్నవారు ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి సాయంత్రం అమ్మవారు పూజించిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించండి. పూజలో ఉపయోగించినటువంటి ఆ మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఎర్రటి క్లాత్లో మూటగా కట్టి ధనం భద్రపరుచుకునే ప్రదేశంలో పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్య నుంచి బయటపడవచ్చు. రుణ బాధల విముక్తి కలుగుతుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాం.